హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ హార్వెస్టర్ గురు. ఈరోజు అయితే మన బండ్లు రెండు ఒకటైతే నడుస్తున్నాయి ఫ్రెండ్స్. ఈరోజు మన బండ్లకు 20 ఎకరాల బిట్ అయితే వచ్చింది కోయడానికి. ఒకటే బిట్టు 20 ఎకరాల బిట్టు పొద్దున్నే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా దోస్తు బండి ఇది. మొత్తం బీ ఫాస్ట్ వస్తున్నాం ఫ్రెండ్స్. వెంట వచ్చేసి మన బండి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కటింగ్ ఎంత నీట్గా వస్తుందో. పక్కనే ఫ్రెండ్స్ 10 ఎకరాల బిట్, 10 ఎకరాలు ఉన్నాయి రెండు. 20 ఎకరాల బిట్టు ఒకటే. ఇంకో 10 ఎకరాలు ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఈ సైడ్ది. ఇది 10 ఎకరాలు. ఇప్పుడు కోసేది అయితే 10 ఎకరాలు ఉంది. ఇటు నుంచి హోల్ లాస్ట్ వరకు ఉంది. ఇక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మన బండి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ముందల మన దోస్తుది. ఇది మన బండి ఫ్రెండ్స్. మన బండి కూడా బీ ఫాస్ట్లోనే వెళ్తుంది. ఈ సెకండ్లో వస్తే కటింగ్ నీట్గా రావట్లేదు. ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఈసారి పెసరు పొలాలు అయితే కొద్దిగా మంచిగా ఉన్నాయి కర్ణాటకలో. అందుకోసం అయితే బండ్లు కొద్దిగా నార్మల్గా బీ ఫస్ట్లు అయితే నార్మల్గా ఎప్పటికేటట్లు పోతున్నాయి. పొలాలు అంత ఏమంటారు గట్టిగా అంటే మోపులా లేకుంటే దిగుబడి తక్కువ ఉంటే స్పీడ్ వెళ్ళొచ్చు. కాకపోతే దిగుబడి బాగుంది ఈసారి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్ ఉన్నాయో. దిగుబడి బాగుంది కాబట్టి స్లో వెళ్ళాల్సి వస్తుంది. ప్రజెంట్ అయితే మనం కర్ణాటక ఏరియాలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పొలాలు ఎంత హైట్ ఉన్నాయో. దగ్గర ఒక 3 ఫీట్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. ఈ పొలము చాలా బాగా అంటే కాయ చాలా బాగా కాసింది. ఈ బండ్ల మీద ఎందుకు ఎక్కుతారంటే రైతులు ముందల ఏమన్నా రాళ్ళు గిళ్ళు ఉంటాయని చూపెట్టడానికి అయితే వాళ్ళు పైన ఎక్కమంటాము. ఎందుకంటే వాళ్ళ పొలాలు రాయలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్తారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఉంది. కొద్దిగా ఎప్పుడైనా సరే రెండు బండ్లు ఇట్లా నడిపించేటప్పుడు అయితే కొద్దిగా దూరం ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాక్ సైడ్ వచ్చే బండి ముందల బండ్ల వల్ల కనబడదు కాబట్టి సడన్గా ఎప్పుడైనా ఒక్కొక్కసారి గుద్దుకునే అవకాశం ఉంటుంది. ఇద్దరు డ్రైవర్లు అయితే అస్సలు తగ్గట్లే. ఇక్కడైతే కర్ణాటకలో మనకు నార్మల్గా అందరూ 1 అవర్కి ఎంత అని అడుగుతుర్రు. 1 అవర్ కాదనా, ఎకరాల లెక్క అయితే ఇక్కడ తీసుకుంటారు పెసరు కోయడానికి. ఇంకా రేట్ అంటే ఒక్కొక్క ఏరియాలో వచ్చేసి ఒక్కొక్క రకంగా ఉంటుంది. రాళ్ళు ఉన్న సైడ్ ఒక రకంగా ఉంటుంది రేటు, రాళ్ళు లేని దగ్గర ఒక రకంగా ఉంటుంది. మన ఫ్రెండ్ బండి అయితే గట్టిగానే వెళ్తుంది. మన బండి అక్కడ చెట్ల పక్క దగ్గర ఉంది. ఈ చెట్లున్న దగ్గర మాత్రం జాగ్రత్తగా పోయాలి ఫ్రెండ్స్. కొద్దిగా అటు ఇటు అయినా మెయిన్ వచ్చేసి దీనికి పెసరు వస్తుంటే కటర్ బార్ ప్రాబ్లమే అవుతుంది. ఈ కింద రాళ్ళు తగలడం కానీ, చిన్న మొద్దులు కానీ అట్లాంటివి కటర్ బార్లకు వెళ్ళడము ఇట్లాంటివి ఎక్కువ రిపేర్ వస్తుంటాయి ఈ పెసరుకు వస్తుంటే. ఇక నార్మల్గా అంటే తక్కువ, వేరే అంటే నా అంత రిపేర్ రావు. కానీ ఈ పెసరుకు వస్తుంటే మెయిన్ రాళ్ళే కనబడవు పెసరు చేనులో. రైతులు కొందరు చెప్పక కూడా గుద్దుతుంటాం అప్పుడప్పుడు. రాళ్ళు లోపలి కూడా వెళ్తుంటాయి, పెద్ద రాళ్ళు. మన బండి అయితే అక్కడ వచ్చేస్తుంది. ఈ చెట్లు ఉన్నాయి బాగానే ఈ పొలంలో. ఈ జమ్మి చెట్లు బాగా ఈ పొలంలో ఉన్నాయి. ఇది మన ఫ్రెండ్ బండి ఫ్రెండ్స్. ఇద్దరం ఒక దగ్గర వస్తున్నాము. పెద్ద ఫీల్డ్ ఉంది అని ఈరోజు 20 ఎకరాల బిట్ ఉంది అని మనమైతే 2 బండ్లతో వస్తున్నాము. ఒక్క బండితోనే అయితే ఇబ్బంది అవుతుందని, తొందరగా అయిపోవద్దని 2 బండ్లు అయితే తొందరగా అయిపోతుందని 2 బండ్లు అయితే పెట్టినాం ఫ్రెండ్స్. ఇది మన బండి ఫ్రెండ్స్. 1 గంటలో 2 ఎకరాలు అయితే కోస్తాం ఫ్రెండ్స్. చిన్న బిట్లు ఉంటే టైం ఎక్కువ పడుతుంది, కానీ పెద్ద బిట్లు ఇట్లా 20 ఎకరాలు ఉంటే ఒక 5 గంటలలో 2 బండ్లతో 20 ఎకరాలు అయితే కోయొచ్చు ఫ్రెండ్స్.
మొత్తం ఎప్పుడైనా సరే పెసరు ఇట్లా మొత్తం బిట్టు పోయాలంటే చుట్టుముట్టు రౌండ్ వేయాలన్నమాట. ఒకటే రౌండ్ వేస్తే మనకు ఎక్కువ ఇట్లా కటింగ్స్ తక్కువ, బండి కట్ చేయడం తక్కువ అవుతుంది కాబట్టి తొందరగా అయిపోతుంది. ఫీల్డ్ పోయడం అయితే తొందరగా అయిపోద్ది. సగం పోయడం వల్ల మనం అటు ఇటు తిప్పడానికే టైం వేస్ట్ అవుతుంది. అందుకోసం అయితే మొత్తం ఒకటేసారి మనం బిట్ అయితే ఒకటేసారి రౌండ్ వేయాలా. ఒకటేంట అయితే ఒకటి వెళ్తున్నాయి. చెప్పిన కదా ఫ్రెండ్స్, కొద్దిగా దూరం ఉండాలని, అందుకోసమే దూరం వెళ్తుర్రాలు. ఒక బండి జర దూరం డిస్టెన్స్ అయితే పాటిస్తారు బాగానే. ఈ కర్ణాటకలో ఎక్కువ వచ్చేసి మొద్దులు ఇట్లాంటి చెట్లు అయితే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే రివర్స్ మలిపోయినారు ఫ్రెండ్స్ బండి. ఇటు ఫస్ట్ అయితే మన బండి వెళ్తుంది. ఇప్పుడు మనోడైతే దాస్తుడు. రెండు బండ్లు ఒక దగ్గర వస్తే పెద్ద బిట్లల్లా కోసినట్టు అనిపించేది ఫ్రెండ్స్. అంటే తొందరగా అయిపోతుంది అన్నమాట ఫీల్డ్ కోయడము. అట్లనైతే 2 బండ్లు అయితే మాట్లాడుకొని వచ్చినాము. మీరు పెసరు కోసినట్లయితే ఏ గేర్లో కోస్తారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఎక్కడ కోస్తున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. మేము ఇక్కడ కర్ణాటకలో వచ్చేసి చితాపూర్ సైడు కోస్తున్నాం ఫీల్డ్ అయితే. బండ్లు కోసేటప్పుడు కూడా ఇట్లా మన లెఫ్ట్ సైడ్ నుంచి అయితే కోస్తే బెటర్ ఉంటుందని నా అభిప్రాయం ఫ్రెండ్స్. నార్మల్గా ఇక్కడ వచ్చేసి ఒక 2 ఎకరాలకు ఒక మన బాక్స్ అయితే నిండుతుంది. ప్రజెంట్ నార్మల్గా యావరేజ్ వచ్చేసి 2 ఎకరాలకు ఒక డబ్బా పెసలు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్. మీరు ఎక్కడ వస్తున్నారో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, 2 ఒకటంటే ఒకటి అయితే వస్తున్నాయి. ఈ బండి వచ్చేసి అన్న వచ్చేసి మా ఇంటర్ సీనియర్ అన్న. ఈ అన్న వచ్చేసి నాగర్ కర్నూల్ అన్నది. అన్న వెనక బండి వచ్చేసి అన్నదే. ఇంకా 3 డేస్ అవుతుంది ఫ్రెండ్స్. ఇద్దరం ఒక దగ్గరనే వస్తున్నాము. ఒకటంటే ఒకటి ఒక దగ్గరనే ఏ పొలంకి అయినా సరే ఇద్దరం ఒకటే పొలంలో వస్తున్నాము. రైతులు కూడా 2 బండ్లు ఉంటే ఏమవుతుందంటే పెద్ద బిట్లు ఉన్నోళ్ళు రైతులు కూడా మనకు ఏమంటారు, ఫస్ట్ 2 బండ్లు ఉన్నాయి తొందరగా అయిపోతుంది పొలం అది కోయడం అని మనకే చెప్తారన్నమాట. 2 బండ్లు ఉన్న వాళ్ళకి వచ్చే చెప్తారు. అట్లా అని కూడా మేము 2 బండ్లు అయితే కోస్తున్నాము. డ్రైవర్లు మాత్రం అస్సలు తగ్గట్లే, ఒకటే వెళ్తుండు. చూడండి ఫ్రెండ్స్, మన బాక్స్ అయితే ఫుల్ అయింది కాబట్టి అన్లోడ్ చేస్తుండు. చూడండి ఫ్రెండ్స్, గింజలు అయితే ఎంత నీట్గా వస్తున్నాయో. छोटू हाय बोल, या सब्सक्राइब बोल.
బాక్స్ అయితే ఫుల్ అయింది ఫ్రెండ్స్. అన్లోడ్ అయితే చేస్తుండు మన బండి. ఆల్రెడీ ఆ బండ్లో దోస్తు బండి అయితే అన్లోడ్ అయిపోయింది. మన బండి అన్లోడ్ చేయబోతుండు. కార్ అయితే పెసాలలో అయితే నడుస్తుంది. ఫుల్ అంటే ఫుల్ అవుతున్నాయి, అందరికీ దిగుబడి బాగా వస్తుంది అనమాట. ఇక్కడ ఏదో టచ్ అవుతుంది, అయితే సౌండ్ అయితే వస్తుంది. ఈ 10 ఎకరాల బిట్టులు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక 2 మున్ములు అయితే అయిపోతుంది. కర్ణాటకలో వచ్చేసి వర్షం పడ్డదన్నమాట. రీసెంట్గా వర్షం పడ్డందుకు బాటలు అయితే సరిగా లేవు. నార్మల్గా 2 వీల్ బండ్లు వచ్చేసి బాటల్లో వెళ్ళడానికి ఇబ్బంది ఉంది. అందుకే 4 వీల్ అయితే ఎక్కువ ఇక్కడైతే యూజ్ చేస్తుర్రు. ఎందుకంటే డబల్ హౌసింగ్ బండ్లు 4 వీల్ గేర్ వేసుకొని అయితే బురదలకంచి అయితే వెళ్ళి వస్తున్నాయి. బాటలు అయితే అస్సలు బాగాలేవు ఇక్కడ. అయితే అన్నలందరూ అన్న నంబర్ పెట్టన్నా ఇన్నే అంటున్నారు. ఎక్కడ అన్న అని అది దీన్ని కొందరు అయితే కామెంట్ కూడా బ్యాడ్గా చేస్తారు. కొందరు 2-3 ఏమనంటే అన్న లైక్ చేస్తున్నాం, అంత చేస్తున్నాం, కానీ ఫాలో చేస్తున్నాం అన్న, సపోర్ట్ చేస్తున్నాము, మీరు మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లే అన్న అని అంటారు. అన్న ఫోన్ నెంబర్ పెడితే చాలామంది కాల్ చేస్తారన్న. ఎందుకంటే ఇప్పుడు నంబరు ఓన్లీ ఫోన్ మాట్లాడుకుంటూనే ఉండాల్సి వస్తుంది. కొందరు టైంపాస్ కూడా చేస్తారు కాబట్టి నంబర్ పెడతలేను, ఏమనుకోకండి. నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా, ఎక్కడ వస్తున్నా అనేది అయితే కంపల్సరీ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ప్రతి ఒక్కటి. కాకపోతే అందరికీ కొందరికి రిప్లై ఇస్తలేనా. కొద్దిగా బండి మేమే మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి టైం లేక అయితే రిప్లై ఇస్తలేను. ఇక బండి అయితే చూసుకోవాలి కదా అన్న, అట్లానే రిప్లై ఇస్తలేను అందరికీ. ఇక టైం ఉన్నప్పుడు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత, రూమ్కి వచ్చిన తర్వాత అయితే రిప్లై ఇస్తున్నా. ఇవి కొందరికంటే కంపల్సరీ అది ఇన్ఫర్మేషన్ అందరు కామన్గా అడిగే క్వశ్చన్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా. ఇక లేట్గా అయినా పర్లేదు, అందరికైతే రిప్లై అయితే ఇస్తాను. అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చెట్ల దగ్గర కూడా మనోడు నీట్గా చుట్టుముట్టుకు మంచిగా నీట్గా వచ్చేస్తుండు. చెట్ల దగ్గర అయితే జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్. ఆధార్ పైప్ అనేది చూసుకోక చాలా సార్లు అయితే చెట్లకు తాకుతుంది. ఎంత కోస్తున్నాం అనేది కాదు, మన బండిని కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా ముఖ్యము. మన బండి చూసుకోకుండా వాళ్ళ పొలం నీట్గా కోసిచ్చినా అని వేస్టే. మన బండి నీట్గా చూసుకొని పొలం నీట్గా వేయకున్నా వేస్టే. కాబట్టి అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. మన బండి అయితే అక్కడక్కడ ఇడిచిపెట్టిండ్రు కోసేటప్పుడు. అక్కడ చెట్లు ఉన్న దగ్గర, వరాల దగ్గర, ఇక్కడ కాలువల దగ్గర అక్కడైతే మొత్తం కోసుకొని వస్తుండు మనోడు. ఈ బండి అయితే ఇక్కడ వెళ్తుంది. లాస్ట్ ఈ 10 ఎకర్స్లో ఇక్కడ లాస్ట్ ఇంకొక మున్ముంది. ఇంకో 10 ఎకర్ ఇక్కడ ఇన్న సైడ్కి ఉంది. ఇది అయిపోయింది కాబట్టి అది వస్తాం ఫ్రెండ్స్. ఆ బిట్టుకు అయితే వెళ్తుంది. ఇది ఒక మున్ము అయితే ఫస్ట్ 10 ఎకర్ బిట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇవి బాక్సులు కూడా ఫుల్ అయితే అయినాయి. 2 బాక్సులు మొత్తానికి 4 బాక్సులు చిల్లర వెళ్ళింది ఫ్రెండ్. మొత్తం 4 బాక్సుల చిల్లర వెళ్ళింది ఫ్రెండ్స్. సరేనా?
ఇది ఇంకో 10 ఎకరాల బిట్టు ఫ్రెండ్స్. మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు లాస్ట్ వరకు ఉంది. రేట్ అయితే 1400 నుండి 1700 అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. అంటే దూరంని బట్టి పొలం జర పచ్చి ఉన్న చేనులో 4 వీల్ కూడా నడుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కటింగ్ ఎంత నీట్గా ఉందో అక్కడ. మనం ఒక 10 మినిట్స్ లేట్ అయినా పర్లేదు, కానీ నార్మల్ అందరు బీ సెకండ్ కొడుతుంటారు. బీ సెకండ్ కొట్టడం వల్ల జారకపోతుంది కింద, అట్లా మాల్ ఖరాబ్ అవుతుంది. 10 మినిట్స్ లేట్ అయినా పర్లేదు, కానీ రైతుని లాస్ చేయకుండా మనం బీ ఫస్ట్లో పోసి మనకు రైతులు కూడా మనకు ఏమంటారు పొలం అయితే మంచిగా చెప్తారు ఫ్రెండ్స్, నీట్గా వస్తే. ఒకటేంట అయితే ఒకటి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వస్తుంది అసలు కటింగ్. కిందికి కోస్తున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి. ఇక్కడైతే ఇట్లాంటి రాళ్ళు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ పొలాలల్లో. ఇట్లాంటి రాళ్ళల్లో స్పీడ్ వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ తాకుతాయి. తాకినప్పుడు మొత్తానికి ఫింగర్ మెయిన్ కట్టర్ బార్ ప్రాబ్లమే వస్తుంది ఇక్కడ. రిపేర్ ఏమంటే ఇది చూసుకోకుండా నడిపించినప్పుడు కట్టర్ బార్కే తాకుతాయి డైరెక్ట్. ఫింగర్లు బ్లేడ్లే ఎక్కువ పోతాయి పెసరు వస్తుంటే మాత్రము. డైలీ మినిమం ఏం లేదన్నా 2-3 ఫింగర్ అయితే కంపల్సరీ వేయాల్సి వస్తుంది. ఎంత చూసుకొని కోసినా పర్లేదు, ఎంత చూసుకొని కోసినా ఎక్కడో ఒక దగ్గర తాకుతుంది మధ్యలో. ఎందుకంటే పెసర్ కింది గోయాల్సి వస్తుంది కాబట్టి చిన్న రాయి ఉన్నా సరే లోపలికి వెళ్తుంది. ఇంకా గడ్రమ్కి అయితే మన ఏమంటారు, గడ్రమ్ కాదు, ఈ కటర్ బార్ డ్రమ్కి అయితే కూడా లొట్టలు పడతాయి చాలా వరకు పెసరు పోయడం. పెసరు మినిమం వస్తే చూడండి ఫ్రెండ్స్, ఒకటంటే ఒకటి అన్నదమ్ములకి ఎలా వెళ్తున్నాయో. ఈ విధంగా రెండు ఒకటంటే ఒకటి కోస్తే మాత్రం మస్తు మజా వస్తుంది. కోసేటోళ్ళకి కూడా మస్తు ఇంట్రెస్ట్ వస్తుంది. పొలం కూడా తొందరగా అయిపోతుంది, అంత కోసినట్టు కూడా ఏర్పడదు. అందుకోసం అయితే మేము 2 బండ్లతో కోయాలని ఫిక్స్ అయ్యి 2 బండ్లు అయితే ఒక పెద్ద బిట్లలో 2 బండ్లు పెట్టి కోస్తున్నాము. లాస్ట్ 1 ఎకర్ 2 ఎకర్ ఉంది ఫ్రెండ్స్. దగ్గర అయితే పడ్డది పొలము.
కోయడము. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే చూడండి, మొత్తానికి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 20 ఎకరాల పొలం అయితే కోయడం అయితే అయిపోయింది. 20 ఎకరాల పొలం కోయడానికి అయితే టైం ఎంత పట్టిందంటే ఒక 4.5 గంటలు నుంచి 5 గంటల టైం పట్టింది 2 బండ్లతోని. ఇంకా లాస్ట్ ముందు వచ్చేస్తే కథం అయిపోతుంది, ఇంటికి వెళ్ళాల్సిందే. ఇంకా ఈ ట్రాక్టర్లో కూడా లోడ్ చేసుకోవడానికి వెళ్తుండు. ఇంకా లాస్ట్ ముందు ఫ్రెండ్స్, అందరు సపోర్ట్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.